హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. హేమంతము మాయాస్వరూపం లాంటిది. అది తన యందున్న వస్తువును కనబడనీయదు. ఇది చీకటి కాదు, తమో గుణం. అది పలచబడుతుంది కానీ పరవస్తు దర్శనాన్ని చెయ్యనీయదు. తనకు తాను కనబడనిస్తుంది. చీకటికి ఆ లక్షణం లేదు. తనకు కూడా మార్గాన్ని ఇవ్వదు. సూర్యుడు వృద్ధి పొందితే మంచు తెరజారినట్లు జ్ఞానం వృద్ధి పొందితే ఈ మాయ తొలుగుతుంది. శరత్కాలం వెళ్ళింది. ఇష్టమైన హేమంత ఋతువు వచ్చింది. ఎవరికిష్టము? సాధనకు పరీక్షాకాలమైన మనస్సును దృఢపరిచేది కావటం వలన తపస్విజనులకు ఇష్టమైనది. ఖర దూషణాదుల వధారూపమైన భవిష్యదుత్కతకు బీజభూతమగు శూర్పణఖాగమనముగా రామునికి ఇష్టమైనది. సంయోగకాల సుఖమును కలిగించేది కావటం వలన దంపతులకు ఇష్టమైనది. దక్షిణాయన కాలం అగుట వలన రాక్షసులకు ఇష్టమైనది. అటువంటి కాలంలో ఒకనాడు రామచంద్రమూర్తి కలశాహస్తుడై సీతతో గోదావరి స్నానానికి బయలుదేరాడు. ఆ వెనుక లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణునకు కాల సౌందర్యం మనసుకు వచ్చింది. ఆనందము కలిగిన ఆనందాన్ని ప్రకటించే వరకు మనసు ఊరుకోదు కదా. అందుకని అన్నగారిని చూసి, సంవత్సరానికి అలంకార రూపమైనదిగా ఈ హేమంతం ప్రకాశిస్తోంది అంటే హేమంతంలో అంతర్భాగంగా వసంతం ఉంటుంది. అది మాఘంలోనే ప్రకటింపబడుతుంది. అట్టి వసంత పరమాత్మ రూపం కదా. అటువంటి భగవద్విభూతి ప్రకటన రూపమైన కాలం ప్రవేశించింది. తాపస్య మాసం కనుక శుభం. మార్గశిర పుష్యమాసాలు హేమంత ఋతువులు. ఇందులో మార్గశిర మాసం తపోమాసం, పుష్యమాసం తపస్య మాసం. అందుకని సకాలహ అయంకాలహ అన్నారు. ఈ కాలంలో జలాలు ఉపభోగ్యాలు కావు. అవ్యవాహనుడు శుభగుడు అవుతున్నాడు. అందుకనే కర్మిష్ఠులు మరింత తొందరగా మరింత ఎక్కువసేపు అగ్నిగృహ సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. నావాగ్రయణ పూజల చేత పితృదేవతలను అర్చించి అగ్రాయణ విధేత చేత ఈ కాలంలో సత్పురుషులు విగత కల్మషులను అవుతున్నారు. నూతనంగా వచ్చిన ధాన్యాదులను ఈ యజ్ఞంలో హవిసుగా వాడి వాడికి శుద్ధిని కల్పిస్తారు. ఆ విధంగా యజ్ఞదేవత నివేదనము చేయబడిన దాన్ని అనుభవించటం వలన శారీరక మానసిక కల్మషములు హరిస్తాయి. జనపదాలు ఈ కాలంలో అనేక కామాల్ని పొందుతున్నాయి. ఘోరాసాలు వృద్ధి పొందుతున్నాయి. భూపతులకు విజిగీషాయాత్రలు వృద్ధి పొందుతున్నాయి. దక్షిణ దిక్కు ముందు ఉత్తర దిక్కు తిలకంలేని స్త్రీలా వెలవెలపోతోంది. సూర్యుడు దూరం అవుతున్నాడు. దేనికి? భూమికి. అందువలన ప్రకృతి హిమకోశాఢ్యము అనగా హిమాలయం అవుతున్నది. తుషార సంయుక్తం కావటం వలన పున్నమి వెన్నెల రాత్రి కూడా ప్రకాశముగా లేదు. ఎలా? ఎండకు చెమటతో తడిసిన శీతలా అయితే వెన్నెల రాత్రే. ఆ విషయం తెలుస్తూ ఉంటుంది. శోభించదు. సీతే. మరొక స్త్రీ ఎప్పుడూ కాదు. చెమట అందాన్ని కప్పుతుంది. సహజంగా శీతల లక్షణం కల వాయువు ఇప్పుడు రెండింతలు చల్లగా ఉన్నాడు. హిమనిహారంలో ఉదయిస్తున్న సూర్యుడు చంద్రునిలా ఉన్నాడు. అన్నా, ఆ ఏనుగులను చూడు. నీళ్ల కోసం వెళ్ళి తొండాల్ని నీళ్లల్లో ముంచి జుర్రుమనటం వలన ఎలా వెనక్కి తీసుకుంటున్నాయో. ఇలా హేమంత శోభను, ప్రకృతి సమృద్ధిని, ఆర్తుల కష్టాలను ఆలోచిస్తున్న లక్ష్మణుని మనస్సు భరతుని మీదకు వెళ్ళింది. ఈ కాలంలో ధర్మాత్ముడైన భరతుడు నీయందలి భక్తితో ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడో. ఈ చలికాలంలో తపస్వియే ఈ నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా. సర్వసుఖాలకు అర్హుడైన సుకుమారుడు ఆ అపరరాత్రి వేళ ఈ చలికాలంలో సరయూ స్నానానికి ఎలా వెళ్తున్నాడో కదా.
అపరరాత్రి వేళ ఎందుకు అంటే అందరూ స్నానానికి వచ్చే వేళ వెడితే అడుగోరా కైకేయి పుత్రుడు సర్వానర్థాలకు కారకుడు అని తన్ను ఎక్కడ నిందిస్తారో అని ముందే వెళ్ళి వస్తున్నాడట. లోకంలో మనుష్యులు తండ్రిని అనుసరించరు, తల్లిని అనుసరిస్తారు అని ఒక ప్రవాదముంది. కానీ భరతుడు దాన్ని అన్యదాకరించాడు, అనగా తిరగవేశాడు. సాధువైన దశరథుని వంటి భర్త, సాధువైన భరతుని వంటి కొడుకు కలిగిన ఆ తల్లి కైకేయి అంత క్రూరురాలు ఎలా అయిందో కదా. ఋతువైభవస్థుతి, భరత గుణస్థుతి అందుండి కైకేయి నింద క్రమంలో మారుతోంది. ఎక్కడ బయలుదేరినా కేంద్రం కైకేయి అవుతున్నది చూశాడు రాముడు. తల్లి నిందను సహింపలేకపోయాడు. తమ్ముడు, మాతృనింద చేయకు, భరతస్తుతి చేయి. నా బుద్ధి వనవాస విషయంలో నిశ్చింతగానే ఉన్నా నువ్వు భరతుని జ్ఞాపకం చేసేటప్పటికీ వాడి అందలి ప్రేమతో బాలిసమవుతున్నది. అంటే బాలబుద్ధి వ్యామోహ లక్షణం కలదై వాణ్ణి చూడాలనిపిస్తోంది. ఏమైనా నీ మాటల శ్రవణ ప్రియములు మాధుర్యములు, హృదయ ఆహ్లాదజనకత్వములు, అమృత కల్పములు, పునర్జీవ లక్షణాలక్షితాలు నాకు చాలా ఆనందాన్ని కలిగించావు. భరత శత్రుఘ్నులను ఎప్పుడూ కలుస్తామో అని బాధపడుతూ సీతాదేవితో గోదావరి స్నానం చేసి పితృదేవత దేవతాతర్పణాలను వదిలి సూర్యోపస్థానం చేసి ఆశ్రమానికి వస్తే సీతాద్వితీయుడై కృతాభిషిక్తుడైన రామచంద్రమూర్తి లక్ష్మణ్తో కూడి పార్వతీదేవితో కలిసి కృతాభిషేక్తుడై నందీశ్వరునితో కూడిన రుద్రునిలా ఉన్నాడు. ఇది సామాన్యమైన మాట కాదు. శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ నుండి స్థితికారుడు కాదు, లయకారుడు. ఇది రావణ సంహార పర్యంతము ఉండే మూర్తి. పుత్ర పౌత్ర భ్రాతృ మిత్ర జ్ఞాతి సహితంగా ఏ రావణ సంహారానికి పరమాత్మ ప్రతిజ్ఞను చేశాడో దానికి సంబంధించిన సంహార కార్యక్రమం ఇప్పుడు మొదలు కాబోతున్నది. ఇంతవరకు రామచంద్రమూర్తి చేసిన సంహార ప్రక్రియలో రావణజ్ఞాతి లేడు కనుక పరమాత్మ రుద్రాంశను పొందుతున్నాడు. సీత మహాశక్తి కాబోతున్నది. ముందు ఈ విషయం మరీ స్పష్టమవుతూ ఉంటుంది. రావణ సంహారానంతరం కూడా రుద్రావేశం ఉండటం చేతనే సీత అగ్ని ప్రవేశం సహించాడు. అందుకే బ్రహ్మాదులు నీవు మహావిష్ణు స్వరూపానివి అని జ్ఞాపకం చేసి పునఃస్థితికారక లక్షణాన్ని అన్వయింపజేశారు. ఇక్కడ మహర్షి ఈ మహావిషయాన్ని అందించారు. ఈ విధంగా శ్రీరాముడు సీతా సౌమిత్రులతో కృతాభిషిక్తుడై గోదావరి తీరం నుండి ఆశ్రమానికి వచ్చి పౌర్వాహినిక క్రియలను అంటే బ్రహ్మయజ్ఞాదులను పూర్తి చేసుకుని మహర్షులతో కలిసి అనేక విషయాలను మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో సీతాదేవితో కలిసి చిత్ర నక్షత్రంతో కూడిన చంద్రునిలా ఉన్నాడట. చైత్రం ప్రవేశించింది. శ్రీరామ జీవితంలోని ఒక ముఖ్య ఘట్టం ఇప్పుడు జరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి వసంతునిలా ఉన్నాడు. వసంత పరమాత్మ విభూతి కదా. అది తెలిసిన వారు జ్ఞానులవుతారు. తెలియక బాహ్య సౌందర్యాన్ని చూస్తే కామకులవుతారు. పరమాత్మ రూపం కామజనకమై ఉన్నది, ఆహ్లాదజనకమై ఉంది. వసంతోత్సవమూర్తి అమ్మవారితో కలిసి ఉండగా తమ దేశం రాక్షసీకాచే దాజాగమ యదృచ్ఛాయ స్వేచ్ఛావర్తనంగా ఒక రాక్షసి ఆ చోటుకు వచ్చింది. ఆమె దశగ్రీవ సోదరి పేరు శూర్పణఖ. ఇదొక మనస్తత్వం. అది విలాసకు సంబంధించినది. ఈ విలాస స్త్రీ పురుషులలో అక్కడక్కడ ఇప్పుడు కనబడుతూ ఉంటుంది. ఏమిటది? గోళ్లు పెంచటం. ఎంతవరకు? చేటలంతా వెడల్పు, దానికి తగిన పొడుగు. ఇది ఆమె విలాస. అందుకని ఆ పేరు. ఈమె దశగ్రీవుని చెల్లెలు. వాడికి 10 తలలు, ఈమెకి 10 గోళ్ళు. ఈ గోళ్లతో వాడి తలల్ని గిల్లుతుంది. వాడు రెచ్చిపోతాడు. అటువంటి శూర్పణకు రామచంద్రమూర్తి త్రిదశుడై కనిపించాడు.
సింహవక్షస్థలం వంటి వక్షస్థలం, ఆజానుబాహు, పద్మపత్రాల వంటి కళ్ళు, కాంతివంతమైన ముఖం, ఎంతసేపు ఎన్నాళ్ళు చూసినా ఇంకా చూడాలనిపించే రూపం, గజగమనుడు, జటామండలం, సౌకుమార్యం, ఆంతరమైన బలం, మహారాజ లక్షణం. ఇది మన్మథ స్వరూపం. ఇది మేఘశ్యాముడైన శ్రీరాముని చల్లని స్వరూపం. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.